హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము పిల్లలకి ఎంతో ఇష్టమైన పాస్తాను చాలా సింపుల్గా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఇలా ఒక గిన్నెలోకి వాటర్ పెట్టుకుందాం. ఇలా ఈ వాటర్ అంతా బాయిల్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి పాస్తా వేసుకోవాలి. ఇక్కడ మీకు నచ్చిన పాస్తా తీసుకోవచ్చు. ఇక్కడ నేను మైక్రోని పాస్తా తీసుకుంటున్నాను. అలానే ఇప్పుడు ఇందులోకి సాల్ట్ వేసుకొని పాస్తానంతా ఉడికించుకోవాలి. ఇలా ఈ పాస్తా అంతా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పాస్తాలో నుంచి వాటర్ అంతా వంపేసి కొద్దిగా చల్లని వాటర్ వేసుకొని ఆ వాటర్ కూడా వంపేసి పాస్తాను పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ఇలా ఒక పెనం పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు వెల్లుల్లి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవిలా కాస్త ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, క్యాప్సికమ్, క్యారెట్, టమాటో వేసుకొని ఇలా ఒకసారి అంతా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా వెజిటబుల్ పీసెస్ మనకు ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. ఇలా మనకు కాస్త ఫ్రై అయితే సరిపోతుంది. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఇలా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఇదే పెనంలోకి 1 టీ స్పూన్ దాకా బటర్ వేసుకోవాలి. ఇలా బటర్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ దాకా కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. ఇలా మనము ఇందులోకి కార్న్ఫ్లోర్ వేసుకొని ఇలా ఒకసారి అంతా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇలా ఈ కార్న్ఫ్లోర్ అంతా ఇలా కాస్త ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 కప్పు దాకా కాచి చల్లార్చుకున్న పాలు వేసుకోవాలి. ఇలా పాలు వేసుకొని ఇలా ఒకసారి అంతా బాగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇందులో మనము కార్న్ఫ్లోర్ వేసుకున్నాం కాబట్టి తొందరగా మనకి ఇలా కాస్త క్రీమీగా తయారైపోతుంది. ఇలా మనము గరిటెతో ఆపకుండా ఇలా ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. చూసారు కదా, ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 కప్పు దాకా వాటర్ వేసుకోవాలి. ఇలా వాటర్ వేసుకుంటూ ఈ విధంగా అంతా మనము కలుపుకుంటూ వైట్ సాస్ ప్రిపేర్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మనము వైట్ సాస్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ దాకా చిల్లీ ఫ్లేక్స్, అలానే 1 టీ స్పూన్ దాకా ఒరిగానో వేసుకోవాలి. అలానే మనం ముందుగా వేయించి పెట్టుకున్న వెజిటబుల్ పీసెస్ అందులోకి వేసుకున్న తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న పాస్తా కూడా వేసుకొని ఇలా ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. చూసారు కదా, ఇలా అంతా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. మనం ముందుగానే పాస్తాను ఉడికించుకునేటప్పుడు సాల్ట్ వేసుకున్నాం కాబట్టి కాస్త చూసుకొని వేసుకోవాలి. ఇలా సాల్ట్ వేసుకొని ఇలా ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. చూసారు కదా, ఇలా ఈ పాస్తా అంతా మనకు కాస్త దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే పిల్లలకి ఎంతో ఇష్టమైన పాస్తా మనకు తయారైపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే లైక్ చేయండి.